మయూరి, ఒక 10 రూపాయలు. ఎందుకు? ముందు చెప్తాను. థ్యాంక్స్. రేపు మేము ఒక డాన్స్ డ్రామా ప్రదర్శనిస్తున్నాం. టికెట్లు అమ్మిపెట్టమని నాకు అంటగట్టారు. రేపు తప్పకుండా రావాలి. డాన్స్ డ్రామా? సుబ్బరాజు, ఏమిటా కుప్పిగంతులు? కుప్పిగంతులు కాదమ్మగారు, కూచిపూడి డాన్సు. ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరు డాన్స్ చేసినా కాళ్ళు విరగొడతానని చెప్పానా లేదా? నీకంత సరదాగా ఉంటే వెళ్ళి రోడ్డు మీద డాన్సులు చేయి. మీరేమిటండి పిల్లలతో పాటు చేరి చోద్యం చూస్తున్నారు? డాన్స్ చేయదని చెప్పలేరు? అది కాదు వేద, సుబ్బరాజు చేసిన తప్పేనా? ఏ సుబ్బరాజు మాత్రం ఈ ఇంట్లో మనిషి కాడా? కొంపకి అరిష్టం దాపరించడానికి ఎవరు చేసినా తప్పు తప్పే. అది కాదమ్మగారు, ఈ డాన్స్ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో. నువ్వు వైకుంఠం చేరుకు నాకు చేసుకో. అంతవరకు ఈ డాన్స్ నా కళ్ళబడకూడదు. వెళ్ళి పని చూసుకో. ఏమిటే నీ అధికారం? పిల్లలు సరదాపడి టీవీలో డాన్స్ చూడటం కూడా తప్పేనా? చూడు వాళ్ళు ఎలా చిన్నబుచ్చుకున్నారు. నీ సెంటిమెంట్స్ కోసం వాళ్ళ సరదాలు చంపేస్తావా? రాయ్, ఎవరా అక్కడ? నా బెడ్రూమ్ లో పెట్టు. దీన్ని తీసుకెళ్లి ఆ బెడ్రూమ్ లో బాత్రూమ్ లో పెట్టు. దీన్ని తీసుకెళ్లి వంటింట్లో పెట్టు. పెట్టు. దీన్ని పెరట్లో పారేరా. దీన్ని వెంకటేశ్వర్లు ఆగరా, ఇది నా గదిలో పెట్టుకుంటాను. పద 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 పద. ఏమిటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు? మీకేమైనా పిచ్చి పట్టిందా? రండి భోజనానికి. ఏం కూర? మునక్కాయ కూర. నాయనమ్మా, అరిష్టం అంటే ఏమిటి? ఆ ఇష్టం మనకి ఇష్టం లేదంతా అరిష్టం. ఇష్టం ఉన్నా కొంచెం నష్టమైందైతే దాన్ని ముద నష్టం అంటారు. నష్టం లేకపోయినా కొంచెం కష్టమైందైతే దాన్ని అష్ట కష్టం అంటారు. ఇవన్నీ మన అవకాశాన్ని బట్టి పెట్టుకున్న పేర్లు. అది స్పష్టం అంతే. నమస్కారం అండి. హాయ్ మయూరి, నువ్వు వస్తావో రావో అనుకున్నానే. నువ్వు ఇంతసేపు రాకపోతే అసలు రావేమో అనుకున్నాను. రా. ఎక్కడికి వెళ్ళేవే? జవాబు చెప్పు. ఎక్కడి నుంచి వస్తున్నావు? పిన్ని, మా ఫ్రెండ్. నిజం చెప్పమ్మా మయూరి, సత్యం నిన్ను చూశాడు. మాట్లాడవే. డాన్స్ కు వెళ్ళొస్తున్నావా లేదా? నీకేం పోయే కాలవే, తలోపుతున్నావు ధైర్యంగా. టిక్కెట్ కొనుక్కుని డాన్స్ చూసొస్తున్నావా? నీ పాటికి నువ్వు డాన్స్ చూడడానికి వెళ్ళావు. ఎవరైనా నిన్ను అక్కడ చూస్తే ఏమనుకోవాలి? సవతల్లి కాబట్టి నేనే నిన్ను పంపాననుకొని ఊరంతా నా నోట్లో గడ్డి పెట్టాలి. అదే కదా నీ ఉద్దేశం? ఏదో జరిగిపోయింది, మరెప్పుడు వెళ్ళదు. దాన్ని కోప్పడుకు వేదవల్లి. అత్తయ్య, పిల్లల్ని అలా నెత్తిరెక్కించుకుంటే నేను ఊరుకోను. మయూరు కాబట్టి వదిలేశాను. అదే బుజ్జి ఉంటే కాళ్ళు విరగొట్టేదాన్ని. సరేలే, నువ్వు లోపలికి వెళ్ళు మయూరి. ఎక్కడికి వెళ్తున్నావు? చిన్నగాటు పెరట్లోకి వెళ్ళి నూతులో నీళ్లు తల మీద దిమ్మరించుకొని తర్వాత లోపలికి తగలడు. ఇప్పుడా? ఆహా, ఏం పాపం, డాన్స్ హాల్లో లేని సరి ఇంటికి వచ్చాక పుట్టుకొచ్చిందా? ఈ ముదరష్టపు గుడ్డలతో ఇంట్లోకి వస్తే ఇల్లంతా ముదరష్టమే. వెళ్ళు వెళ్ళు. సుబ్బరాజు, ఈ రోజు దీనికి అన్నం పెట్టద్దు. కడుపు మాడితేనే గాని నా కడుపు అంటే అర్థం కాదు.
సుబ్రాజు మాట్లాడకండి. ఇదిగోండి భోజనం తీసుకొచ్చాను, ఉచ్చుకి తినేయండి. పిన్ని చూస్తే తిడుతుంది సుబ్రాజు. గుర్రు పెట్టి నిద్రపోతున్నారమ్మా, మీకెందుకు తినేయండి. ఏ సుబ్రాజు, డాన్స్ చేయడం తప్ప? అదేనమ్మా నాకు అర్థం కావట్లేదు. డాన్స్ చేస్తే తప్పంటారు కదా పిన్ని గారు. మరి ఆవిడ మాట్లాడేటప్పుడు చేతులు తిప్పుతా, కళ్ళు ఎగరేస్తా, హ్రాం హ్రీం అని జగజ్జననిలాగా గంతులేస్తారే, అది మాత్రం డాన్స్ కాదు. అసలు ఆవిడేనన్న మాట ఏమిటి? ప్రపంచంలో ప్రతి మనిషి కదలిక ఒక డాన్స్. ఇంత ఆలస్యమైందే మయూరి? ఏం లేదు పిన్ని, బస్ దొరకలేదు. రేపు నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు. ఏ, నీకు పెళ్లి చూపులకు వస్తున్నారక్క? అలా నిలబడిపోయేవి, వెళ్ళి మొహం కడుక్కో. నాకే పెళ్లి చూపులు వద్దు, నేను చదువుకుంటాను. నాతో చెప్పకుండా ఎవరు పెళ్లి చూపులు పెట్టమన్నారు? నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు. ఏమిటి అరుపులు? దెయ్యం పట్టిందా? పిన్ని, నాకు పెళ్ళొద్దు పిన్ని, ఇంకా చాలా ఉంది పిన్ని చదువుకోవాల్సింది. నేను పెళ్లి చేసుకోను, అంతే. విన్నారా విన్నారా ఎలా రంకిలేస్తుందో అమ్మాయి? అవును, పెళ్లి వాళ్ళు వచ్చేది బుజ్జిని చూడ్డానికన్నా. అయ్యో, ఇదెక్కడ చూద్దామండి, పెద్దదాన్ని కాకుండా చిన్నదాన్ని చూడడానికి వస్తారా? కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, బుజ్జి చిన్నది కదూ. మయూరి మాత్రం ఏం పెద్దదని? పోనీ దాని చదువు అయిన తర్వాతే పెళ్లి చేయొచ్చు కదమ్మా. బాగుందత్తయ్య, పెళ్లి వాళ్ళు వెతుక్కుంటూ వస్తే పొమ్మంటారా? చదివిన చదువు చాలండి. సవత్తల్లి బొత్తిగా ఒక అక్షరముక్క కూడా నేర్పించలేదనుకుంటారేమో నేను చదివిస్తున్నారు గాని పెళ్లి కంటే చదువు ముఖ్యమా? ఏమంటాయ్? ఇక్కడే ఉన్నానే. మయూర్ అంతలా రెంకిలిస్తుందంటే నాకేదో భయంగా ఉంది. అవునవును, నాకు భయం వేసే ఏమిటా అని వచ్చాను. మయూర్ ఎప్పుడు ఇంత పెద్దగా మాట్లాడదే? కాలేజీ పేరు చెప్పి ఏం వ్యధవేషాలు ఇస్తుందో ఏమో. ఈ కాలం పిల్లలు ఎవరు నమ్మారు? దాన్ని కంట కనిపెట్టండి. మనం కనిపెట్టేదే ఉందమ్మా, పైనున్న భగవంతుడు అన్ని కనిపెడుతూనే ఉంటాడు. మయూరి, ఏమిటి, ఏమైంది? నాతో చెప్పాలి ప్లీజ్. నా దగ్గర నీకు రహస్యమా? నాకు పెళ్లి సంబంధాలు చూస్తోంది మా పిన్ని. హాయ్ శ్రీ, కంగ్రాచులేషన్స్. అబ్బాయిని చూసావా? నాకంటే బాగుంటాడా? నాకన్నా చదువుకున్నాడా? డబ్బున్నాడేనా? ఉన్నవాడైతే చేసుకోమంటారా? తప్పే ఉంది, దట్స్ లైఫ్. మోహన్ ప్లీజ్, హాస్యానికి నా మాట అనదు. అలాంటి ఆలోచన కూడా నేను సహించలేను. అన్నీ ఉండి కూడా తీరని ఒక ఆవేదన వల్ల ఏమీ లేని దానిలో బ్రతుకుతూ ఉంటే మీరు పరిచయం అయ్యారు. నా జీవితంలో అసాధ్యమైన నాట్య సాధన మీ ప్రోత్సాహంతో, మీ సహకారంతోనే నాకు ఈ రోజు దక్కింది. ఏ దైవము చేయలేని సహాయం మీరు చేశారు. ఇలాంటి మీకు కాకుండా మరెవరికి నేను హృదయపూర్వకంగా అంకితం కాగలను మోహన్. మయూరి, థ్యాంక్ యూ వెరీ మచ్ మయూరి. ఆడదాని మనసు తెలుసుకోకుండా మగాడు తొందర పెడితే పరువు దక్కదనే భయంతో నేను ఇన్నాళ్ళు చెప్పలేదు. నువ్వంటే నాకు కూడా ప్రాణం మయూరి, ప్రాణం. ఈ ఇన్స్టిట్యూట్ డాన్సుల నెపంతో నేను ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం అంతా నీకు దగ్గరవటానికి. ఇక నా మయూరికి దూరం అయ్యే ప్రసక్తే లేదు. అమ్మయ్యా, చాలు తల్లి, ఇక నా వల్ల కాదు డాన్స్. అదేమిటి వసంత, నాకన్నా అనుభవం ఉన్నదానివి ఇంతలో అలసిపోయావే? బాగుంది, ఇన్స్టిట్యూట్ లో నాకన్నా అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మించిపోయావుగా నువ్వు. నువ్వు ఇక్కడ డాన్స్ చేస్తూ ఉండు, నేను అక్కడ పిల్ల పాపలతో తాండవం చేస్తూ ఉంటాను. అదేంటి? అవును, మా మావయ్య వచ్చాడు, ఇక ఆగటట. అర్జెంటుగా పెళ్లి జరిగిపోవాలంటున్నాడు. మాఘమాసంలో పెళ్లి నిశ్చయించారు. హాయ్, కంగ్రాచులేషన్స్. దేనికి? పెళ్లికా? నేను పుట్టక ముందే నా పెళ్లి నిశ్చయం అయిపోయింది తల్లి, ఇప్పుడెందుకు కంగ్రాచులేషన్స్? డాన్స్ చేస్తే ఒళ్ళొప్పులు అంటావుగా, అవి తప్పినందుకు. ఏం తప్పడం, ఇప్పుడు తప్పితే సరా, ఆడబ్రతకంతా నొప్పులతోనే సరిపోతుందే తల్లి. డోంట్ బి సిల్లీ. ఎక్కడికి వెళ్ళిందండి మయూరి? డాన్స్ స్కూల్. ఏమిటి? అవును, మయూరి డాన్స్ నేర్చుకుంటాను. నువ్వు అనుకుంటున్నట్టు వేషాలు ఏం వేయడం లేదు. సుబ్బరాజు, టిఫిన్ తీసురా. ఇంతకన్నా ఏం వేషాలు వేయాలండి? ఏవి, ఈ ఇంటి ఛాయల్లో కూడా డాన్స్ పేరెత్తడానికి వీలేదంటే నువ్వు వెళ్ళి డాన్స్ నేర్చుకొస్తున్నావా? ఎవరి చావు కోరి పనికి పూనుకున్నావి? వేద, అనవసరంగా రావుకు.
చిన్నపిల్ల సరదా పడుతోంది, మనం ఆపడానికి ప్రయత్నించి ప్రయోజనం లేదు. దాని కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఏమిటి అది డాన్స్ నేర్చుకోవడం, మీరు వెనకేసుకురావడం దాని కర్మ కాదండి, నా కర్మ. ముందు దాని ఇంట్లోంచి బయటికి పంపుతారా, నడిపోమన్నారా? నువ్వే వెళ్ళిపో. ఏమన్నారు? అవును, నువ్వు ఈ ఇంటికి రాకముందే ఇంట్లో పుట్టిన పిల్లది. దాన్ని ఎక్కడికి వెళ్ళమంటావు? ఓహో, వద్దులేండి, నేనే పోతాను. సమస్యలేని కదా, నేనే ఇంట్లోంచి పోతాను. ఆహా, ఈ లోకం నుంచే పోతాను. మయూరి, మీ పిన్నితో ఏం చెప్పదలుచుకున్నావు? ఏమీ చెప్పకు. నేను కూడా ఏం చెప్పను. నాన్న, నువ్వు చేస్తున్నది మంచి పని ప్రోత్సహించడం నా ఉద్దేశం కాదమ్మా. అది మంచిదో కాదో నాకు కూడా తెలియదు. కానీ నువ్వు డాన్స్ నేర్చుకోవటానికి వెళ్ళొస్తున్నావని మీ పిన్నికి తెలిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. ఆమెకు భయపడే ఈ రహస్యాన్ని బయట పెట్టడం లేదు. పోతే ఇంకొక మాట, నేనెవరి మనసు కష్టపెట్టలేనమ్మా. ఆ బలహీనత వల్లే నేను చాలా ప్రేమించి మీ అమ్మనే నష్టపోయాను. ఆవిడ మొదటి ప్రదర్శనతో వాళ్ళ నాన్నగారు పోయారు. నీ అనుభవంలో కూడా అదే జరిగితే రెండో ప్రదర్శన ఇవ్వద్దు తల్లి. ఆవిడ రెండో ప్రదర్శనతో ఆవిడే పోయింది.